రైట్. మొన్న మనం మాట్లాడాం ఆల్రెడీ డాక్టర్ గారితోని. ఇప్పుడు ప్రెజెంట్ వెంకట్ గారి పరిస్థితి ఏ విధంగా ఉంది? అండ్ నిన్నటి నుంచి కూడా డోనర్స్ ఈ న్యూస్ తెలిసిన తర్వాత ఏదైతే ప్రభాస్ మనీ హెల్ప్ చేస్తానన్నాడు అని తెలిసిన తర్వాత డోనర్స్ కూడా చాలా ఎక్కువ మంది వస్తున్నారు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తూ ఉన్నారు. మరి డాక్టర్‌తో మాట్లాడతాం. సార్ ప్రెజెంట్ ఎలా ఉంది ఇప్పుడు ఆయన? Compared to the day 1 and the day 2, patient there is a slight improvement in his condition. ఎన్కెఫిలోపతి నుంచి ఇప్పుడే బయటకు వస్తున్నారు. రెగ్యులర్ డయాలసిస్ జరుగుతుంది. ప్రస్తుతానికి రెస్పాన్స్ ఉంది అండ్ వీ రిక్వైర్స్ మోర్ డయాలసిస్ అండి. ఇంకా స్టేబుల్ అవ్వడానికి టైం పడుతుంది. స్టిల్ ఈజ్ అండర్ క్రిటికల్ కేర్ టీమ్ అబ్జర్వేషన్ అండి. అండ్ రిగార్డింగ్ డోనర్స్ అండ్ ఆల్, ఇక్కడ ఇది ట్రాన్స్ప్లాంట్ సెంటర్ కాదు, మీరు ఇక్కడ ఎవరు రాకండి అండ్ ఇక్కడ ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయరు. అండ్ ఆయన స్టేబుల్ అయిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ సెంటర్కి వెళ్తే అక్కడ గవర్నమెంట్ ప్రోటోకాల్ అన్ని పాటిస్తే వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఇక్కడికి మేము కానీ డొనేట్ సార్ ఇప్పుడు బయట నుంచి నేను డొనేట్ చేస్తాను, కిడ్నీ మీరు తీసేసుకోండి అని చెప్పి అట్లా డైరెక్ట్‌గా వస్తే తీసుకుంటారా? తీసుకోము, రావద్దు, అట్లా చేయరు కూడా. దేర్ ఈజ్ అ ప్రోటోకాల్, దేర్ ఈజ్ ఎవ్రీథింగ్. గవర్నమెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి, ట్రాన్స్ప్లాంట్ సెంటర్స్ ఉంటాయి. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అలా ఉంటుందండి. అది అందరు తీసుకోలేరు అట్లా. దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, దానికి డాక్యుమెంటేషన్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. కొందరు వచ్చి మేము రిజిస్టర్డ్ ఆల్రెడీ జన్దాన్లో మేము ఇచ్చేస్తామని అంటున్నారు. అట్లా కుదరదు. అండ్ ఇది ట్రాన్స్ప్లాంట్ సెంటర్ కాదు. ఫస్ట్ ఆయన స్టెబిలైజ్ అయ్యి ఐసీయూ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆ తర్వాత ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, దెన్ ఓన్లీ దే కెన్ ప్లాన్ ఫర్ ట్రాన్స్ప్లాంట్ ఇఫ్ పేషెంట్ ఈస్ ఫిట్ ఉంటేనే ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, ఫిట్ లేకపోతే ట్రాన్స్ప్లాంట్ చేయరు. ప్రస్తుతానికి ఆయన అన్స్టేబుల్ కండిషన్లో ఉన్నారు, ఇంకా డయాలసిస్ నడుస్తుంది. సో కానీ డే 1 కన్నా కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారు, ఇంప్రూవ్మెంట్ ఉంది. నాన్ ఇన్వాసివ్ వెంటిలేషన్ నుంచి తీసేసాము, అప్పుడప్పుడు అవసరం ఉన్నప్పుడే నాన్ ఇన్వాసివ్ వెంటిలేట్ చేస్తున్నాము. ప్రస్తుతానికి రెస్పాన్స్ ఇస్తున్నారు. అంటే నాట్ స్పాంటేనియస్ బట్ దేర్ ఈస్ డిలేడ్ ఇన్ రెస్పాన్స్, బట్ హీ ఈస్ రెస్పాండింగ్, ఏబుల్ టు ఓపెన్ హిస్ ఐస్, ఏబుల్ టు స్పీక్ ఎ లిటిల్. రైల్స్ ట్యూబ్ ఫీడింగ్ ఇస్తున్నాము. సో ఇంకా ఈరోజు కూడా మళ్ళీ డయాలసిస్ చేస్తాము. సో ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ సమ్ మోర్ టైమ్. హీ విల్ ఇంప్రూవ్. We have to wait and watch. That is the thing as of now. Thank you. సార్ ఫిష్ వెంకట్ గారిని చూసి వచ్చారు. అసలు ఇలాంటి పరిస్థితుల్లోనే ఈరోజు వాళ్ళ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇండస్ట్రీ నుంచి కావచ్చు, లేకపోతే ఎవరు కూడా ఏ విధంగా సాయం అందించట్లేదు, కనీసం చూడడానికి కూడా రావట్లేదు అని చెప్పి 2 రోజులుగా బాధపడుతున్న పరిస్థితి ఉంది. అని మీరు చూసారు కదా. అంటే ఫిష్ వెంకట్ అనే వ్యక్తి ఒక కులాకు సంబంధించిన వ్యక్తి కాకుండా కళాకారుల వ్యక్తి. తెలంగాణ యాసని, తెలంగాణ భాషని నలువైపులా వ్యాప్తిని తీసుకొచ్చి ఒక తెలంగాణలో కాకుండా తెలుగు రాష్ట్ర ప్రజలు అందరూ గుర్తించే విధంగా తెలుగు రాష్ట్ర ప్రజలు మంచి కళగా ఉన్న వ్యక్తి. ఇంత మీరు చూడొచ్చు కొన్ని సినిమాల్లో ఫిష్ వెంకట్ కోసమే సినిమా వెళ్ళిన సమయం. అలాంటి వ్యక్తి ఈ విధంగా ఉండమంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆయన త్వరగా కోరుకుంటున్నాము. మా వంతు సహాయం చేస్తాము అధికంగా. కానీ మా అసోసియేషన్ వాళ్ళు కూడా స్పందించాలి. అవసరం ఉంది కదా అని చెప్పి మనము అవసరం లేదు అని చెప్పి అట్లా కాకుండా మీ వంతు సాయం చేయండి. మా అసోసియేషన్ వారికి కూడా ఆయన చాలా మంచి నటుడు. అలాంటి నటుడిని మీరు కాపాడుకోవాలి. అలాంటి నటుని కాపాడుకోవడం అంటే చాలా మందికి మీరు ఒక ఒక వ్యక్తిని కాపాడుకుంటే ఒక ఇండస్ట్రీకి కూడా ఒక మంచి పేరు వస్తుంది నా ఉద్దేశం. కాదు అంటే ప్రభుత్వ పక్షాన మేము ప్రత్యక్షంగా పరోక్షంగా అండగా తోడుగా నీడగా ఉండి తీరుతాం. ఎందుకంటే ఆయన మా కుల బంధువు, మా వ్యవస్థ, మా యొక్క కుటుంబ సభ్యుడు కాబట్టి ప్రభుత్వం తీసుకెళ్ళాము. ఇంకా మెరుగైన వైద్య సదుపాయం చేసుకోసాము. ఎంత డబ్బు అవసరం ఉన్నా కూడా మేమందరం సేకరించి ఆయనకు ఆదుకుంటాము. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీరు అన్నారు కదా కుటుంబ సభ్యుడే, మాకు కూడా కుటుంబ సభ్యుడు, మాకు కూడా సన్నిహితుడు అని చెప్తూ ఉన్నారు. మరి ఈ రోజు మీరు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు? మీరు ఏమైనా ఇండస్ట్రీ పరంగా మాతో కానీ ఎవరితోనైనా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తారా, లేకపోతే ఇటు పొలిటికల్ పరంగా ఎవరితో మాట్లాడే అవకాశం ఉంది? నేను మంత్రి దామోదర్ రాజేంద్రతో మాట్లాడాను. నిమ్స్లో ఇప్పుడు ఇక్కడ దీని పక్కన చూసి నిమ్స్లో కూడా మెరుగైన వైద్యం అందించే విధంగా ముందుకెళ్తాము. ప్రభుత్వ పక్షాన తోడుగా నీడగా ఉండడం చెప్పాము, ఉండి తీరుతాం కూడా. ఎందుకంటే ఒక కళాకారుడిని కాపాడుకోవడము, అదేవిధంగా ఒక గంగపుత్రుల యొక్క వ్యవస్థని కాపాడుకోవడము, వారి యొక్క వ్యక్తిని కాపాడుకోవడం అంటే మాకు ఒక అదృష్టంగా భావిస్తాం ఆయన పనిచేస్తున్నాం కాబట్టి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా వ్యవస్థ ఉన్న వ్యక్తి. నేను అప్పుడు చాలాసార్లు సినిమా చూసినప్పుడు నేను నరసింహ యాదవ్ గారి తర్వాత ఫిష్ వెంకట్ గారికి నేను అభిమాని. ఎందుకంటే తెలంగాణ భాషకి యాసని తెలంగాణ రాష్ట్రం మునుపు నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తులు కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని మనం ఆదుకోవడం అంటే దేవుడు మనకు కల్పించిన ఒక బృహత్ చర్య ఇది. కాబట్టి మా అసోసియేషన్ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను, మీ సభ్యునిగా మీరు ముందుకొచ్చి మీరు యొక్క ఆదుకోవాలి, లేకపోతే తప్పుడు సంకేతాలు పోతాయి.
తప్పుడు సంకేతాలు పోతాయి. ఇప్పుడు ఏదో మా కళాకారు బృందం ఉంది మేము ఇచ్చామని కాకుండా, మేము మీ అసోసియేషన్ వారు మా అనుకున్నవారు కాబట్టి మీరు తప్పకుండా మీరు చేయకపోతే సంకేతాలు తప్పుగా పోతే కళాకారుల వ్యవస్థల పైన, ఒక సినిమా ఇండస్ట్రీ వ్యవస్థ పైన తప్పు సంకేతాలు అవుతాయి. కాబట్టి మేము మీ కోపం ఒకటే, మా అసోసియేషన్ వారు ఏం సాయం చేస్తారో వాళ్ళ కుటుంబ సభ్యులకు సాయం చేయండి. వారి పక్షాన కాకపోతే సలహాలు సూచనలను ఇవ్వండి. ఎక్కడికి వెళ్ళాను మేము మా వ్యవస్థ తరఫున తప్పనిసరిగా ఆయనకు అండగా ఉన్నాం, ఉండి తీరుతాం. మీరు వచ్చినా రాకున్నా, మా అసోసియేషన్ వాళ్ళు వచ్చినా రాకున్నా ఫిషరీస్ వ్యవస్థ, గంగపుత్ర వ్యవస్థ ఆయనకు తోడుగా నీడగా ఉంది, ఉండి తీరుతుంది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా యొక్క వ్యవస్థ ద్వారా మేము ఎప్పుడు ఒక చిన్న మాట, వారికి ఎంత డబ్బైనా పర్లేదు మేము చూసి ఆదుకుంటాం. రైట్. కొంచెంగా ఆయన కోలుకుంటున్నారు. ఎటువంటి ఫేక్ న్యూస్ కూడా స్ప్రెడ్ చేయొద్దు అని చెప్పి కూడా అటు వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, లేకపోతే డాక్టర్ కూడా ఇవాళ స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ డోనర్స్ కూడా ముఖ్యంగా ఈ న్యూస్ తెలిసిన తర్వాత చాలా మంది రోజుకి 3-4 చొప్పున వచ్చి మేమిస్తామని చెప్పి కూడా వాళ్ళు ఇక్కడే కూర్చుంటున్న పరిస్థితి ఉందంట. అంటే వద్దు, మాకు అవసరం లేదు, మేము అవసరమైనప్పుడు మేము చెప్తాము, మాకు డోనర్స్ కావాలంటే మీరు వెళ్ళిపోండి అని చెప్పినా కూడా వెళ్ళలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది అని చెప్తూ ఉన్నారు. సో ఏదైతే ఇలాంటి నెగిటివ్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తూ ఉన్నారో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఆపాలి. ఎందుకంటే ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు కాబట్టి ఎవరైనా హెల్ప్ చేయాలి అని చెప్పి దాతలు ముందుకు రావాలి అనుకున్న ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేయడం వల్ల ఓకే ఆయనకి సహాయం అందింది కదా అని చెప్పి ఆపేసే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా ఏది మంచి ఏది చెడు అని చెప్పి 1-10 సార్లు మనం వేసే ముందు కూడా ఆలోచించాలి అని చెప్పి కూడా అటు పేరెంట్స్ అండ్ డాక్టర్స్ కూడా వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రెసెంట్ ఆయన సిచ్యువేషన్కి వచ్చేసరికి ఒక 2 days కన్నా ఈరోజు కొంచెం బెటర్గానే ఉంది. అంటే ఇంకా ఆయన కోలుకోవడానికి ఇంకా టైం పడుతుంది, మోస్ట్లీ 1 month పట్టొచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు. దాని తర్వాత ఆయన బాడీ స్టేబుల్గా ఉండి అటు డయాలసిస్ కావచ్చు, లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి ఆయన రెడీగా ఉన్నారు, ఆ ట్రీట్మెంట్కి ఆయన స్పందిస్తారు, ఫిట్గా ఉన్నారు అన్నప్పుడే మేము ఆ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే ఉందో దాని మీద మేము ఫోకస్ చేస్తాము, అది చేస్తాము. అప్పటి వరకు ఆయన బయటికి రావడానికి అండ్ కాన్షియస్గా ఉండడానికి, కొంచెం నడవడానికి, లేకపోతే ఫుడ్ తీసుకోవడానికి మాత్రమే ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాము అని అయితే డాక్టర్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సంతోష్తో కాబట్టి మీరు